రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బీహార్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపుని ప్రాథమిక సరళిని పరిశీలిస్తే అందరూ ఊహించినట్టుగానే బీజేపీ కూటమిది పైచేయిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ జేడీయూ కూటమి పైచేయిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రాథమికంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది. దీని తర్వాత అసలు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఇవి ఈవీఎంలు కాబట్టి లెక్కించడం చాలా వేగవంతంగా జరుగుతుంది. 11 గంటల లోపల మనకు ఒక క్లియర్ పిక్చర్ రాబోతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి, నితీష్ కుమార్ నాయకత్వంలోని కూటమికి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా చెప్పాయి. కొందరైతే 160 దాకా చెప్పినాయి. అయితే ప్రస్తుతము పోస్టల్ బ్యాలెట్ల సరళిని బట్టి చూసినట్టయితే ఆర్జేడీ కూడా గట్టి పోటీనే ఇస్తున్నట్టుగా భావించాలి. ఇది రెండు కూటములను పరిశీలిస్తే బీజేపీ కూటమి ఇండియన్ క్రికెట్ టీం లాగా అందరూ ప్లేయర్స్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది, కానీ జేడీయూ కూడాను గణనీయమైనటువంటి సీట్లలో ఆధిక్యతను కనపరుస్తోంది. మిత్రపక్షాలైనటువంటి లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామీ మోర్చా, జీతన్ రామ్ మాజీకి చెందినటువంటి పార్టీ, ఇవన్నీ కూడాను ఎంతో కొంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అందరూ ప్లేయర్లు ఆడినట్టుగా ఉంది. జేడీయూ మహాగఠబంధన్లో మాత్రము మొత్తము పోరాటము బాధ్యత కెప్టెన్ అయినటువంటి తేజస్వి యాదవ్ మీదే ఉన్నట్టుగా కనిపిస్తోంది. తేజస్వి యాదవ్ పార్టీ చాలా గట్టి ఫైట్ ఇస్తోంది, కానీ మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ఇటువంటివన్నీ కూడాను చాలా పూర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇది ప్రాథమికమైనటువంటి అంచనా మాత్రమే. ఈవీఎంలను తెరిచిన తర్వాత వేరే ఫలితాలు మనకి వస్తాయి. అయితే ఈ ఎన్నికల్లో 2-3 ప్రత్యేకతలు మనకి కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికలకి ముందు ఎన్నికల సంఘం ఒక ప్రకటనను జారీ చేసింది. ఆ ప్రకటనలో 2612 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు, 243 సీట్ల కోసము. వీళ్లలో ఒక్కరు కూడా రీపోలింగ్ అడగలేదు, పోలింగ్ ప్రక్రియలో మోసాలు జరిగాయని కానీ, లేకపోతే ఈవీఎంల పనితీరు పైన కానీ లిఖితపూర్వక అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. ఏ రాజకీయ పార్టీ కూడాను ఓట్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు అన్నది చాలా స్పష్టంగా ఒక ప్రకటన ద్వారా చెప్పింది. దీని లక్ష్యం చాలా సుస్పష్టము. మళ్ళీ ఓట్ చోరీ ఆరోపణలు రాకుండా, ఎక్కడ రీపోలింగ్ జరగలేదు, రీపోలింగ్కి డిమాండ్ కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా పోలింగ్ జరిగింది. బీహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్ 65-66%, 66-67 మధ్య పోలింగ్ జరగడం అనేది బీహార్లో ఇది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే సర్ పేరిట అనేక ఓట్లను, దొంగ ఓట్లను, ముఖ్యంగా డబుల్ ఓట్స్, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా, చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవన్నీ తొలగించిన తరువాత ఓట్ల శాతం పెరగడము, ఇది ఒక రకంగా సర్ అనేదాన్ని అది సక్సెస్ అయినట్టు. రెండవది, దానిని ప్రజలు ఆమోదించినట్టుగా మనము భావించాలి. రియల్ విన్నర్ ఇన్ దిస్ ఎలక్షన్ ఎన్నికల సంఘం అని మనం చెప్పాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, బీహార్ చరిత్రలో మొట్టమొదటిసారి పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లు పెరిగాయి. అంటే ఇదివరకు కూడాను మహిళలు ఎక్కువ మంది బయటకు వచ్చి ఓట్లు వేసేవాళ్ళు. 2014 నుంచి ఈ ట్రెండ్ కనిపిస్తోంది. 50 మంది పురుషులు వస్తే 54 మంది మహిళలు బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఓవరాల్ నంబర్స్ చూస్తే పురుషుల సంఖ్య అధికంగా ఉండేది. ఈసారి మొట్టమొదటిసారి పురుష ఓటర్ల సంఖ్య కన్నా నంబర్స్లో మహిళా ఓటర్లు ఎక్కువ కూడా సామాన్యంగా కాదు, 8-9% ఓట్లు ఎక్కువ పడ్డాయి. కాబట్టి మహిళా ఓట్లు ఎటువైపు వెళ్తాయి, ఎవరికి చేస్తాయి అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన పరిణామాల్ని కనుక చూసినట్టయితే ఇది నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమికి లాభం చేకూర్చేటట్టుగా కనిపిస్తోంది. మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక సీమాంచల్ ప్రాంతం, ముస్లిం మెజారిటీ సీమాంచల్ ప్రాంతము తప్ప మిగతా 5 ఇతర ప్రాంతాలు, మిథిలాంచల్ కావచ్చును, భోజ్పూర్ కావచ్చును,
పాట్నా ప్రాంతం, పాటలీపుత్ర ప్రాంతం కావచ్చును, ఈ మిగతా ప్రాంతాల 5 రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రీజన్స్లో కూడాను ఎన్డీఏది పైచేయిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. 2020తో పోల్చినట్లయితే ఇది తన పరిస్థితిని మెరుగుపరుచుకున్నట్టుగా కనిపిస్తుంది. 11 ఆ ప్రాంతంలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పుడు మొత్తం పరిణామాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.